రాష్ట్రంలో 420 పాలన నడుస్తుందంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని, ఆయన రెగ్యులర్ సీఎం కాదంటూ ఢిల్లీకి మూటలు పంపించే రెన్యువల్ సీఎం అంటూ సెటైర్లు వేశారు. నిజంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారికి నిజాయితీ ఉంటే ప్రజల సొమ్ము దోసుకోవద్దు, ఈ పేదవాళ్ళ ఇండ్లు కూలొద్దు అన్న నిజాయితీ నీకుంటే ఆ రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చినావు? నిన్నగాక మొన్న ఇచ్చిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. बड़े भाई छोटे भाई दोनों जोड़ के चल रहे. अच्छा మంచిగా నిన్న భూములు ఇచ్చేసిండు, మొత్తం రక్షణ శాఖ భూములు. మూసీ ప్రాజెక్టు కట్టుకో, గరీబోన్ల ఇల్లు గులగొట్టు, ఇద్దరు కలిసే మనం మంచిగా ప్రజలను మోసం చేద్దామని చెప్పి ఇవాళ దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఒకటే అంటున్నా, సరే రేవంత్ రెడ్డి గారు బహుశా తొందరలోనే అదానిని దాటిపోతాడు, అంబానీని దాటిపోతాడు, అనుముల బ్రదర్స్ దేశంలోనే రిచెస్ట్ అవుతారు ఈ దోపిడితో పక్కా. కానీ ఎన్ని పైసలు సంపాదించినా రేవంత్ రెడ్డి ప్రజల అభిమానాన్ని మాత్రం కేసీఆర్ గారు లాగా ఎన్నటికీ సంపాదించలేడు. ఇది పక్కా యాది పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ సీఎం కాదు, ఆయన రెన్యువల్ సీఎం. రెన్యువల్ చేసుకోవాలి. ఢిల్లీకి పైసలు పోతే నెల నెల రెన్యువల్ అవుతుంది, టప్ప పడుతుంది. లేకపోతే జావ్ నికాల్కే ఫేక్ దితే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటూ టైం వేస్ట్. ఎందుకంటే ఆయనతో ఊదుగాలది పీరి లేవు, ఆయనతో ఏం కాదు. ఇంకో 2 ఏళ్ళు ఉండేది ఉంటాడు. ఆ తర్వాత నేను చెప్తున్నా, యాది పెట్టుకోండి నా మాట, ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూసున్న కుక్క కూడా లేదు ఆయన పక్కకి వెళ్ళిపోతుంటే. ఆ పరిస్థితి వస్తుంది. అడుగుతా, అరే ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు, అదృష్టం బాగుంది, అడిమారి గుడి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయినావు, పేమెంట్ కోటాలా, మంచిగా పని చేయి, మంచి పనులు చేయి. 4 ఎవరైనా వద్దన్నారు నిన్ను. 5 ఏళ్ళు నువ్వే కూర్చో, కురిసేవాళ్ళు గుంజుకుంటలేరు. మంచిగా కూర్చో, మంచిగా పని చేయి. తెల్లారు లేసకి ఇక్కడికి వస్తాడు. ఇడ మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి ఇబ్రహీంపట్నంకి వచ్చి ఫ్యూచర్ సిటీ. అరే ఉన్న సిటీని చూసుకోరా అంటే ఇది శాత కాదంట, కానీ ఫ్యూచర్ సిటీ కడతా. ఫ్యూచర్ సిటీ లేదు, మన్ను లేదు. ఆయన కావాల్సిందల్లా ఒకటే, ఆడ చుట్టుపక్కలంతా దొంగల పేర్ల మీద భూములు కొన్నాడు. ఆ భూములు ఉన్నాయా లేకపోతే ఇంకెవడని వచ్చి కబ్జా పెట్టినా చూసుకొని పోనీక 4 రోజులకు ఒకసారి వస్తాడు, వచ్చి మళ్ళీ పోజులు కొట్టి పోయేది. చేసిందైతే ఏమీ లేదు. 30 నెలలైంది, 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. హైదరాబాద్ లో మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా, ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినరా? మీ ఎమ్మెల్యే గారు గోడ దుంకి పోయిండు కదా, ఒక్క ఇల్లు కట్టించిండా ఎక్కడన్నా? ఒక్కటి ఎక్కడన్నా? ఇందిరమ్మ ఇల్లు కట్టినరా ఎక్కడన్నా? కట్టిరా లేదా? ఎన్ని ఇల్లు గులగొట్టిండ్రు? ఎన్ని వేల ఇల్లు గులగొట్టిండు హైదరాబాద్ లో? 1 2 వేల ఇండ్లు ఇలా కూలగొట్టి గరీబుల గోసబుచ్చుకునేది వాస్తవం కాదా? 2.5 ఏళ్ళైంది, ఒక్క ఇల్లు కట్టే తెలివి లేదు, ఒక్క ఇటుక పెట్టే తెలివి లేదు, ఒక్క స్కీమ్ అమలు చేసే తెలివి లేదు. ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళు అంటే? ఏం లేదు, తెల్లారు లేస్తే బూతులు, లేదంటే మన మీద కేసులు. ఈ 420 పాలనలో తెలంగాణ నలిగిపోతున్నది. ఒకనాడు హైదరాబాద్ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టుబడులకు స్వర్గధామం. హైదరాబాద్ అంటే లా అండ్ ఆర్డర్ కు కేర్ ఆఫ్ అడ్రస్. హైదరాబాద్ అంటే దేశంలో ఎక్కడికెళ్ళి వచ్చినా ఉపాధి అవకాశాలకు అక్షయ పాత్ర. కానీ ఇవాళ ఎట్లా అయిపోయింది పరిస్థితి? హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు, పైసలు ఇస్తావా సస్తవా అని.